ఈ రోజు గుళ్ళు గోపురాలు కూలగొడితే కూడా, ఎక్కడికక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతిస్తే కూడా కనీసం మాట వరుస కూడా మాట్లాడేటటువంటి శక్తి లేదు. ఉన్నదా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ధైర్యం? చెప్పుని ఒకసారి బయటకు వచ్చి ఎంఐఎం పార్టీ దయతోనే గెలుస్తామని, ఎంఐఎం పార్టీ మాకు మద్దతు ఇస్తున్నదని, వాళ్ళ ఓట్లతోనే గెలుస్తామని ఒక్కసారి మీరు బయటకు వచ్చి మాట్లాడేటటువంటి పరిస్థితి ఉన్నదా? ఇప్పుడే కాంగ్రెస్ ఎంఐఎం మధ్య జరిగినటువంటి చీకటి ఒప్పందం అంతా కూడా ప్రజలకు తెలిసిపోయింది. ఏ ఓటర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఓటర్ మహాశయులు మాట్లాడుతూ ఉన్నారు, ఎంఐఎం కాంగ్రెస్ కలిసిపోయిందట కదా అని ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ పోయినా మీ నియమ నిబంధన మాట్లాడింది కదా టీఆర్ఎస్ పార్టీ మీద కూడా. టీఆర్ఎస్ పార్టీతో కూడా కాంగ్రెస్ పార్టీ లోపాయికార ఒప్పందం ఉన్నది. ఏమైనా మీ ఇంక్వైరీలు ఎక్కడికి వెళ్ళినాయి? మీ స్కామ్ల గురించి ఏమైంది? టీఆర్ఎస్ పార్టీతో లోపాయికార ఒప్పందం, ఎంఐఎం పార్టీతో లోపాయికార ఒప్పందం, ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలే కాదు, ప్రత్యేకంగా జూబ్లీ హిల్స్ ప్రజలంతా కూడా ఈ విషయాన్ని గమనించారు. అందుకే మరొకసారి చెప్పదలుచుకున్నాం, భారతీయ జనతా పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ మంత్రుల మీద మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఏమైంది టెలిఫోన్ ట్యాపింగ్ విషయం? ఏమైంది? మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచిపోయింది కదా, ఏ ఇంక్వైరీలు జరిగినాయి? ఎక్కడ దోషుల్ని పట్టుకున్నారు? ఈ రోజు ఈ తెలంగాణ పిల్ల కాంగ్రెస్ తో ఒప్పందం కొంచెం అయింది, తల్లి కాంగ్రెస్ తో పూర్తి స్థాయిలో ఒప్పందం టీఆర్ఎస్ కు జరిగిపోయింది. దాని కారణంగానే ఈ రాష్ట్రంలో గతంలో 10 ఏళ్లు జరిగినటువంటి ఏ ఒక్క అవినీతి కూడా ఈ రోజు బయటకు వస్తలేదు. ఆ విషయం తెలంగాణ ప్రజలంతా కూడా అర్థమైపోయింది. దాన్ని జూబ్లీ హిల్స్ ప్రజలు ప్రత్యేకంగా నిరూపించబోతా ఉన్నారు.